మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మహాభారత సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్తో సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, యోగిబాబు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో విష్ణు కూతుళ్లు, కొడుకు అవరామ్ సైతం వెండితెరకు పరిచయమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే క్లైమాక్స్ చివర్లో 20 నిమిషాలు విష్ణు నటన గూస్ బంప్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇతర భాషా నటీనటులు సైతం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రానికి ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఈ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ ₹1 కూడా పారితోషికం తీసుకోలేదని, తాను అడగ్గానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నారంటూ గతంలో విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మాత్రమే కాదు, పలువురు స్టార్స్ సైతం ఈ సినిమాలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదట. ఇంతకీ వారెవరో తెలుసుకుందామా? ప్రభాస్ కాకుండా ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా నటించిన మరో యాక్టర్ మోహన్ లాల్. ఈ చిత్రానికి ఒక్కరోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారట. అందుకు రెమ్యూనేషన్ తీసుకోలేదట. అలాగే ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో రుద్ర పాత్రలో డార్లింగ్ కనిపించిన తీరు, మంచు విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కన్నప్ప సినిమా కోసం తన టైం కేటాయించారని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.